రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 24 బంతుల్లో ఓ 6, 3 4ల సహాయంతో 33 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. చాహల్ వేసిన 8వ ఓవర్లో రెండో బంతిని స్లాగ్ స్వీప్తో భారీ సిక్సర్కి ప్రయత్నించిన కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్కి దొరికిపోయాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో 4,000, 5,500, 6,000, 6,500, 7,000, 7,500, 8,000 పరుగుల మైలురాలని అత్యంత వేగంగా అందుకున్న స్టార్ బ్యాటర్గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు. కోహ్లీ తర్వాత మరే బ్యాటర్ కూడా కనీసం 7,000 పరుగులు చేయలేదు. అయితే ఈ మ్యాచ్లో ఈ ఫీట్ సాధించిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ పరాజయంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి పోరాడి ప్లే ఆఫ్స్కి చేరిన ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్తో తలపడిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమి పాలైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డ్ పట్ల విరాట్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు.